మారుతి గారి దర్శకత్వంలో ప్రభాస్ గారు నటించిన లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ కామెడీ మూవీ రాజాసాబ్. అలాగే ఈ మూవీలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్ ముగ్గురు అయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ గారు అయితే ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి రాజాసాబ్ టీజర్ అయితే భారీ అంచనాలతో మన ముందుకైతే వచ్చేసింది ప్రేక్షకుల ముందు. మరి భారీ అంచనాలను ఈ టీజర్ అందుకుందా లేదా అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు టీజర్ కంటే ముందే ఆదివారం రోజున ప్రీ టీజర్ అయితే రిలీజ్ చేసి భారీ అంచనాలను క్రియేట్ చేసిర్రు మేకర్స్ అయితే. అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుండగా వారంతా ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. టీజర్ స్టార్ట్ అవ్వగానే ఓ పెద్ద కోట లాంటి బిల్డింగ్ అయితే చూపించారు మేకర్స్. అలా టీజర్ ని స్టార్ట్ చేసి మంచి వైబ్ అయితే క్రియేట్ చేసిర్రు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం నేను మాత్రమే అనుభవిస్తానని బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ అయితే మనకు గూస్ బంప్స్ తెప్పించింది. అప్పుడే ప్రభాస్ గారు బండి కొంచెం మెల్లగా, అసలే లైఫ్ అంతంత మాత్రమే అంటూ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ గారు అయితే విభిన్నమైన రోల్స్ లో కనిపించిండు మనకు. అలాగే ముగ్గురు హీరోయిన్స్ తో చేసిన రొమాన్స్ బాగా పండిందనే చెప్పొచ్చు. ఇక సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే కొత్తగా కనిపిస్తుంది మనకు. అలాగే టీజర్ లో కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ రెండు సమానంగా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే ప్రభాస్ గారు హద్రగొట్టేసిండనే చెప్పొచ్చు. ఓ సీన్ లో అయితే ఏకంగా అగ్గితో చెలగాట మాడుతూ కనిపించిండు మన డార్లింగ్ ప్రభాస్ గారు. ఇక ఆ తర్వాత దుర్గమ్మ తల్లి కాపాడమ్మా అంటూ చెప్పిన డైలాగ్ అయితే మనకు మంచిగా కామెడీ అయితే తెప్పించింది. ఒక సీన్ లో కరెంటు పోయిన తర్వాత ప్రభాస్ గారు చెప్పే డైలాగ్ అయితే మనకు నవ్వు తెప్పించింది. ఆ డైలాగే తాత వైర్ కొరికేశాడేమో చూడండిరా బయట అంటూ ప్రభాస్ గారు చెప్పిన డైలాగ్ అయితే ఫుల్ గా నవ్వించింది. ప్రభాస్ గారిని మారుతి గారు చూపించిన తీరుకైతే ఫిదా అవ్వాల్సింది అందరము. అయితే టీజర్ లో ప్రభాస్ గారు అయితే అదరగొట్టేసిందనే చెప్పొచ్చు. అన్ని రోల్స్ కి సరిగ్గా సరిపోయారు అందరూ. అయితే మారుతి గారి మార్క్ క్లియర్ గా కనపడుతుంది మనకి ఈ టీజర్ లో. అయితే ప్రొడక్షన్ వాల్యూ రిచ్ గా ఉండగా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్తున్నారు అందరూ. నెటిజన్లు, ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని, ఆయనను ఎలా చూడాలని అనుకుంటున్నామో అలాగే చూపించారని అంటున్నారు అందరూ. ఇక ఓవరాల్ గా టీజర్ అయితే ఇప్పుడు అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది ఈ టీజర్ అయితే. ఆడియన్స్ లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తుంది. ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుందనే సూచనలు టీజర్ ద్వారా కనిపిస్తున్నాయి మనకు. మరి రాజాసాబ్ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే మనమైతే. సో ఫ్రెండ్స్, ఇది రాజాసాబ్ టీజర్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. ఏమైనా హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంటది. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మన ఇంటి లాంటి భోజనం తినాలని అనిపిస్తే మన రెస్టారెంట్ గురించి వాళ్ళకి చెప్పండి. ఉప్పల్ ఏరియా చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళకు మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. రెస్టారెంట్ వచ్చేసి ఓన్లీ స్విగ్గీ, జొమాటోలోనే అవైలబుల్ లో ఉంటది. అక్కడ నుంచి వెళ్ళి బుక్